లో మంచి ఆర్టిస్ట్గా పేరుందన్నటువంటి చిలకలూరిపేట మాజీ శాసనసభ్యురాలు మాజీ మంత్రి విడదల రజని అరెస్టుకి రంగం సిద్ధమైంది. ఈ దెబ్బతో తాడేపల్లి కొంప నుంచి పారిపోయి బెంగుళూరు ప్యాలెస్లో బతుకుతున్నటువంటి పులివెందుల వృద్ధ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి హుటాహుటీన ప్రత్యేక విమానంలో బయలుదేరుతున్నట్టుగా తెలుస్తా ఉంది. అసలు ఇంతకీ విడదల రజనీపై ఏ కేసు నమోదైంది, జగన్ వచ్చి ఏం పీకుతాడనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే విడదల రజనీ నికృష్ట చరిత్ర ఏంటయ్యా అంటే అధికార మదంతో అహంకారంతో తాను ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తను చిలకలూరుపేట శాసనసభ్యురాలిగా ఉన్నప్పుడు తన తప్పుల్ని ఎత్తి చూపిస్తే తన అవినీతిని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టించి వాళ్ళని పోలీస్ స్టేషన్లో పెట్టించి కొట్టిస్తూ ఆ వీడియోలు చూసినటువంటి నికృష్ట చరిత్ర యొక్క విడదల రజనీ అనేది కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే నిన్నటి రోజున ఈవిడ గారి డ్రామా చూసాం, ఈవిడ గారి ఓవర్ యాక్షన్ చూసాం, ఈవిడ గారి కథలు చూసాం. ఈవిడ గారి పిఏ కృష్ణారెడ్డి అనేటువంటి ఒక పోరంబోకు. ఈవిడ మహిళ కాబట్టి ఈవిడ పెద్దగా మనమే అవమానించొద్దు, మాట్లాడొద్దు, ఓకే వదిలేస్తాం, బట్ అవినీతిని రాజకీయంగా ప్రశ్నిస్తాం. అయితే ఈవిడ గారి పిఏ కృష్ణారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయాలనుకున్నారు? ఊరికేనా ఫేక్ కేసులు పెట్టా కాదు, ఇంకొక వ్యక్తిని అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మరొక వ్యక్తిని ఈ పోరంబోకు కృష్ణారెడ్డి నీకు కోడిగుడ్లు కాంట్రాక్ట్ ఇప్పిస్తాను అంగన్వాడీలకి సరఫరా చేయటానికి అని చెప్పి అతని దగ్గర 28 లక్షల రూపాయల లంచం తీసుకొని అది కాంట్రాక్ట్ ఇప్పించకపోతే దాన్ని అతను ప్రశ్నిస్తే అతన్ని తిరిగి తను బెదిరిస్తే అతను వచ్చి కేసు పెడితే అంటే 28 లక్షలు కోడిగుడ్ల కాంట్రాక్ట్ ఇప్పిస్తానని లంచం తీసుకుంటే దాని మీద కేసు పెట్టకూడదా? కేసు పెట్టింది ఎవరు? తెలుగుదేశం నాయకుడా? తెలుగుదేశం కార్యకర్త కాదు, వైసీపీ కార్యకర్త. పైగా కృష్ణారెడ్డి సొంత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. మరి కాలి వదిలేయాలా? అటువంటి పోరంబోకు కనీసం విచారణకు రాకపోతే రజనీ గారు అతన్ని కారులో ఎక్కించుకొని తిప్పుతూ ఉంటే చిలకలూరుపేటంతా పోలీసులు వదిలేయాలన్నా? అరెస్ట్ చేయడానికి పోతే షేగారు అంటే షేగారు ఏం చేయాలా? అరెస్ట్ చేయకుండా వదిలేయాలా? అంటే ఒక నిందితుడిని పోలీసులకు దొరికితే వాడు తీసుకొని పోకుండా నీకు వదిలేయాలా? నీతో పంపించేయాలా? ఏం రజనీ గారు చండాలప్పలు ఇవన్నీ కూడా నువ్వేమో క్రసర్ల యజమానులు బెదిరించి కోట్లాది రూపాయలు లంచాలు తీసుకుంటావు, దాని మీద కేసులు ఆల్రెడీ నీ మరిది అరెస్ట్ అయ్యాడు. దాంతోపాటు నువ్వు కూడా అరెస్ట్ అయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయి ఆ కేసుకు సంబంధించి. నిన్న పోలీసు విధులకి ప్రభుత్వ అధికారుల విధులకి ఆటంకం కలిగించినందుకు విడదల రజనీపై మరో కేసు నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉంది. రజనీ గారిని ఆ కేసులో అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ డబ్బులు 28 లక్షలు పిఏ కృష్ణారెడ్డి తిన్నాడు, మరి వాడి ద్వారా తీసుకుని విడదల రజనీ గారు తిన్నారు అనేటువంటి అనుమానం కూడా ఉంది నాకు. అరెస్ట్ అయింది పిఏ కృష్ణారెడ్డి అయితే పేరు నాని దగ్గర నుంచి వాడు గుంటూరులో ఉంటాడు లేళ్ళప్పిరెడ్డి దాకా వీళ్ళంతా అంబటి రాంబాబు వీళ్ళంతా పోయి విడదల రజనీని పరామర్శిస్తూ ఉంటారు. విడదల రజనీ ఏమన్నా అరెస్ట్ అయిందా? విడదల రజనీని ఎవరన్నా కొట్టారా? విడదల రజనీని ఎవరన్నా ఏమైనా చేశారా? మరి విడదల రజనీకి పరామర్శలు ఎందుకో నాకు అర్థం కావట్లా. చేస్తే పిఏ కృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల్ని పరామర్శించాలి, అధికారికి వదిలేసి విడదల రజనీ గారిని పరామర్శించడం నాకు అర్థం కావట్లేదు. అదంతా కూడా రాష్ట్ర ప్రజలు కూడా అర్థం అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అసలు వీళ్ళు 11 నెలల కాలంలోనే ఈ వైసీపీ గత 5 సంవత్సరాల్లో చేసినటువంటి విధ్వంసాలు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంటే విస్తుపోతూ ఉన్నారు ప్రజలు. ఇంకా రాబోయే రోజుల్లో ఎన్నో వచ్చేటువంటి పరిస్థితి. అవలేకంగా పిఎస్ఆర్ అనేటువంటి మరొక ఐపీఎస్ పోరంబోకు అయితే ఎంత నీచం అంటే గ్రూప్ 1 యొక్క ఏదైతే దాన్ని కరెక్షన్ చేయాలో దానికి ఒక క్వాలిఫైడ్ వ్యక్తులు ఉండాలి ఆ పేపర్ల కరెక్షన్కి. కానీ డ్రైవర్ల కుటుంబ సభ్యులతో స్వీపర్లతో వాటిని మూల్యాంకనం చేయించి తద్వారా అనేక మందిని రిక్రూట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేశారంటే ఎంత నీచానికి దిగజారారు. ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో వీళ్ళు చేసినటువంటి చండాల పనులకు అంతు పొంతు లేదా అన్నటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే ఈ రాష్ట్రంలో ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి శాడిస్ట్ బయటికి రాడు. ఎక్కడన్నా శవం దొరికితే బయలుదేరి వస్తాడు గద్దలాగా ఓదార్పు యాత్ర పేరిట. లేదంటే ఎవరైనా వైసీపీ నాయకుడు తప్పుడు పని చేసి జైలుకు పోతే వస్తాడు వాళ్ళని పరామర్శ పేరిట జైలు దగ్గరకు వచ్చి ఆడ కొన్ని వేల మందిని డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి బిళ్ళప్పించుకొని పోతూ ఉంటాడు ఈ దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి. అయితే ఇప్పుడు విడదల రజనీ అరెస్ట్ అయితే తప్పితే జగన్మోహన్ రెడ్డి రాడేమో అనేటువంటి చర్చ రాష్ట్రంలో జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ ఒక జవాను దేశ సరిహద్దులో పాకిస్తాన్ పోరాటంలో మురళీ నాయక్ మరణించాడు. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అతనికి నివాళులు అర్పిస్తూ ఉన్నారు. లోకేష్ గారు స్వయంగా వెళ్ళి నివాళులు అర్పించారు, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు వెళ్తూ ఉన్నారు, అదేవిధంగా అనేక మంది మంత్రులు వెళ్తూ ఉన్నారు. కానీ
జగన్మోహన్ రెడ్డి అనేటువంటి పోరంబోక్కి బెంగళూరు నుంచి అనంతపురం పక్కనే కదా, ఒక గంటన్నర జర్నీయే కదా, పోవచ్చు కదా. ఎలాగో ప్రజల నుంచి దోసుకున్నటువంటి సంపదలో నుంచి ఒక హెలికాప్టర్లో ఇంకా తొందరగా పోతావు కదా ఒక 20 నిమిషాల్లో. అంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి రాజకీయంగా ప్రయోజనం ఉంటే తప్పితే ఎక్కడికి రాడు. లేదా పార్టీ వాళ్ళు ఎవరైనా అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే వాళ్ళు పెద్ద నీతిమంతులు శుద్ధపూసలని చెప్పి బయలుదేరేటువంటి పరిస్థితికి వస్తే జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ప్రజలు చీకొట్టేటువంటి పరిస్థితికి వచ్చేశారు. ఇవాళ విడదల రజని చిలకలూరిపేట వేదిక గత 5 సంవత్సరాలు చేసినటువంటి తప్పుడు పనులు అనేక ఉన్నాయి. ఆల్రెడీ క్రషర్ యజమానిని బెదిరించినటువంటి కేసు ఒకవైపు నడుస్తూ ఉంది. ఇప్పుడు తన పిఏ తప్పుడు పని చేస్తే తనను అరెస్ట్ చేయడానికి వస్తే ఈవిడ అడ్డుకుంటుందంటే ఎంత చండాలానికి దిగజారింది.